పేరు కదా ఏడుకు వచ్చాడు క్రికెట్ మళ్ళీ సపరేట్గా కట్టేస్తాడు మా రిలేటివ్ ఉందే శంకుస్థాపన ఆయనే అవన్నీ నేను చెప్పాను వాడికి, వాడు వచ్చున్నాడు రేపు వెళ్ళండి కుదిరితే తీసుకొద్దాం ఇంటికి. అక్కడికి ఆయన్ని మన ఇంటికి మరి ఆయన మరి ఏం చెప్తాడు మరి చూపించాలి ఆయన పొజిషన్ ఎట్టుందో తెలియదు. ఇప్పుడైతే మనం నీకు చెప్పాను కదా ఆ పని ఆయన పోను నేను హైదరాబాద్ ఎట్టయినా కానీ చేయాలి. ఏదో విధంగా ఆయన కుదిరితే ఆయన ఇంకొకళ్ళు వాళ్ళ అన్నప్పుడు వెళ్తున్నాడు. వాడు మొన్న సింగపూర్ వెళ్ళి వచ్చాడు. ప్రస్తుతం షిరిడి వెళ్ళాను నిన్న, మొన్న షిరిడి వెళ్ళాడు ఆదివారం వచ్చి ఆదివారం షిరిడి వెళ్ళాడు. మొత్తం ఫ్యామిలీ టచింగ్ వాళ్ళ నాన్న కూడా పోయింటాడు. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా ఛార్జర్ కూడా ఏదో పెట్టేసి వెళ్ళిపోయారు. కరెంట్ ఛార్జ్ పెట్టుకోవచ్చు కూడా కావాలంటే. అది అది ఆ పేరు ఉంది కదా అనుమతి వస్తున్నారని ఇక్కడ వెనక అదే శర్మ వాళ్ళ నాన్న ఆయన వెనక ధర్మకర్తల్లో కమిటీ సభ్యులు ఆయన ఫస్ట్. అదే మామూలు ఇంటికి కూడా ఆయన అంటే అదే వాడు చెప్తాను చూసేసి ఇవాళ రేపు ఈ 4 రోజులు ఏదో ఖర్చు చేసి వస్తాను. గుర్తుంది అక్కడ చాలా టెంపుల్స్ కూడా ఆయన చూస్తూ ఉంటారు కదా. ఈ రాయి అదే నేను చెప్పాను అప్పుడు వచ్చినప్పుడు ఈ రాయి పైన ఎవరు ఆడుకున్నారని ఏదో చెప్పేవాళ్ళు నాకు. గిల్లాలు ఆడుకున్నారు, అది ఆడుకున్నారు, ఇది ఆడుకున్నారని. దున్ని పెడితే స్టార్ట్ చేస్తే కంటిన్యూ అవ్వాలి, అందుకని పెట్టలేదు. సూక్తులు మామూలు ఏకాదశి సూత్రములు ఉన్నాయి చూసావా, అవి ఎక్కడైనా ఉంటాయి, మరి ఇవేవి కొత్తగా ఉన్నాయి. రుణము, శత్రుత్వము మరియు హత్య అనేది శిక్ష జన్మలనైనా నా వారంతా జన్మలోనే ఒక వ్యక్తి ఉంటారు. నేను జన్మలకు వెంటాడి ఉంటాను. కోరికలు లేని నిర్మలమైన మనస్సుతో భగవంతుని ధ్యానించవచ్చు. ఆధ్యాత్మిక జీవితం నాకు దారి దొరుకుతుంది. ఆశలను అదుపులో ఉంచుము, ఆశలకు నీవు బానిస కావు. నేను సున్నబడింది. మానవుడు ఇచ్చినది తొందరగా పాడైపోను, కానీ భగవంతుడు ఇచ్చినది శాశ్వతంగా నిలుచుంది. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టుట నాకు భోజనం పెట్టినట్లే. దానిని గొప్ప యథార్థముగా గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలోని చర అచర వస్తువులలోను పదార్థములందు నేనే ఆవరించి ఉన్నాను. ఎవరు నా దగ్గరకు వారంతటా వారుగా రాలేరు. నేను అనుమతిస్తేనే రాగలరు, ఇక్కడ ఉండగలరు. శత్రువులు, మిత్రులు, రాజులు, బీదవారు అందరూ నాకు సమానమే. దురాశాపరులకు మనశ్శాంతి ఉండదు, తృప్తి నిలకడ కూడా ఉండదు. దేవుడు దూరముగా ఎక్కడో లేడు, ఆత్మశక్తి రూపంలో నీలోనే ఉన్నాడు. భక్తి విశ్వాసంతో నా దగ్గరకు వచ్చి వారికి ఎవరిని ఒట్టి చేతులతో తిప్పి పంపను. ఇది నా నియమము. నా నిజ భక్తులు బాధలను నేను నేర్చుకుని వారి కొరకు నేను బాధపడదాను. వారి కష్టములు నాదే. చెడ్డవారితో స్నేహం ఈ జన్మలను మరు జన్మలను కూడా కష్ట నష్టములు కలిగించింది. దేని కొరకు ఇతరులపై ఆధారపడవద్దు. నీ శక్తిపైనే ఆధారపడి నీవు ఏ పనినైనా చేసుకోగలను. నీలోని ఆత్మ నీవు చేయి పనులన్నింటినీ గమనించుచుండును. ఆత్మే భగవంతుడు. నీవు విత్తనం పెడితే అదే మొక్క మొలిచి అదే కాయలు కాయను. కర్మ ఫలితం కూడా అంతే. చెట్టు నిండా కాయలు ఉన్నప్పుడు అది వంగి ఉండును. జ్ఞానము గలవాని లక్షణము కూడా అలాగే ఉంటుంది. నైట్ ఎవరో ఉంటారు మొత్తమే కదా, మామూలుగా ఉంటారు. అదే అక్కడ ఛార్జర్ అవన్నీ ఉంటాయి, పడుకుని బట్టలు. ఇక్కడ ఇదేంటి ట్యాంకా దునియా ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదా? అట్లా అయితే పులిపాడ దగ్గర ఇప్పుడు కట్టిస్తున్నారు అయితే. కానీ ఇంత ఉండదని అక్కడ. ఇక్కడ ఏంటంటే టూరింగ్ స్పాట్ టైప్లో ఉండేది. నాకు ఇక్కడ పైన చాలా బాగా జూమ్ తీసుకోవా నువ్వు చూడు. అది కనిపిస్తుంది.
నేను తీసుకున్నప్పుడు 9, ఇప్పుడు మామ తీసుకున్నప్పుడు 6 అయింది. అది దగ్గర దగ్గర సేమే. నీ చెయ్యిందాడ. ఇంకా ఇవన్నీ కొంచెం గడ్డి అది బాగా నీట్గా చేసి చేస్తున్నారు అక్కడ కొంచెం కొంచెం. అటు సైడ్ కట్టుకుంటే ఇల్లు దగ్గరలో గుడి అన్నీ బాగుంటాయి. వీడియో ఆపేసి ఫోటోలు తీస్తాను.